మరి ముగ్గురు ఆడపిల్లలు అంటే మేము సాకలేమమ్మా అంత. భాషలు తీపించారు మేడం, ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. అమ్మాయి కోసం హాస్పిటల్కి తీసుకోవడం, అమ్మాయి తినగానే అభాషణ చెప్పినాం. అప్పుడు కట్నం కోసం కూడా ఇట్లా అడిగితే కూలి చేసుకుని ఆయన ఏమి ఇచ్చారు కట్నం? ఏమి ఇవ్వలేదమ్మా. లేదు, ముష్టి ₹1,00,000 ఇచ్చారు. ఏమి ఇచ్చారు కట్నం మీరు? ఆడపిల్లలు కాసిన వాళ్ళు ఎవరైనా అణిగిమణిగి ఉండాలి. ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అణిగిమణిగి ఉండాలి. ఇద్దరు ఒకటే, తండ్రి కూతురు ఇద్దరు ఒకటే. మరి ఎత్తుకుపో పిల్లల్ని అందరినీ తీసిపోయి సాగొచ్చు కదా. మరి నువ్వు ఆ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అట్లా వాళ్ళిద్దరు తల్లి కూతురుని పట్టిపోండి. మా ఇంట్లో దరిద్రమైన వదిలేద్ది. మనం ప్రతిసారి ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఎంతోమందికి విషెస్ పంపించుకుంటూ ఆనందంగా ఉంటున్నామే. కానీ ఈరోజు వచ్చే కథని మీ అందరి ముందు ఉంచబోతున్నాము. మన వద్దకి సరిత తన తండ్రిని తీసుకొని వచ్చింది. సతీష్ ఎలా వేధిస్తున్నాడు ఏంటి అనే కోణంలో ఇప్పుడు ఆ కథని మనం తెలుసుకోబోతున్నాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సరిత. మీరండి? అవునా, ఎవరు మీరు? ఏ విషయంగా వచ్చారు? మా హస్బెండ్ వాళ్ళు మేడం. మా హస్బెండ్ మా అత్త ఇద్దరు కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు, దానివల్ల వచ్చాను మేడం. అంటే ఏ విషయంలో అమ్మా టార్చర్? నాకు మ్యారేజ్ చేశారు మేడం, అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ చేసినాక ఒక 4-5 years కి ముగ్గురు పిల్లలు మేడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పాపలు చిన్నకు ముగ్గురు ఆడపిల్లలు. మా డాడీకి ఒకదాన్నే సార్. అయితే మా డాడీకి ఒకదాన్ని అని చెప్పేసి గారాభంగా చాలారు. చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనలేదు నాకు ఎప్పుడు. అయితే ఆ సిచ్యువేషన్ వచ్చేసి చుట్టాలు రిలేషన్స్ అని చెప్పేసి బయటకి ఎందుకు పంపించాలని చెప్పేసి ఆయన వాళ్ళకనే ఇచ్చారు. తను మా అత్తగారు, మా హస్బెండ్ అండి. మీ పేరండి? సతీష్ సార్. మీ పేరమ్మా? రమాదేవి. అయితే వాళ్ళిద్దరు కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు మేడం. ఏమనమ్మా? ముగ్గురు పిల్లలు పుట్టారు మేడం. ముగ్గురు పిల్లలు పుట్టినాక ఇంకా అబ్బాయి కోసం కావాలంటున్నారు. అబ్బాయి కోసం కావాలంటే నాకు కొంచెం హెల్త్ ఫీచర్ ఇప్పటికి మేడం మేము టార్చర్ పెట్టలేదండి. ఆమె రోజు మాకు టార్చర్ పెట్టి మా ఇంట్లో ఏడుచుకుని అన్ని చేసుకుని ఉంటదండి. అమ్మా కొంచెం చెప్పనియండి, ఆమె ఏమో చెప్పుకుంటుంది. అబ్బాయి కావాలంటున్నారు మేడం. ఇప్పుడు పైన భగవంతుడు ఉంటదమ్మా, మాట మాటకి ఇంటికి వెళ్ళిపోతుంది. చిన్నదానికి పెద్దదానికి అనుకుంటే గొడవ వస్తే అలిగే వాళ్ళ ఇంటికి పోతుంది మేడం. ఆగండి అయ్యా, ఆగండి. ఆమె ఏమో బాధ చెప్పుకుంటుంది, చెప్పండి. ఇప్పుడు ముగ్గురు పిల్లలు కదా మేడం. ముగ్గురు పిల్లలు అయినా కూడా ఇంకా అబ్బాయి కోసం కావాలంటున్నారు. అబ్బాయి కోసం కావాలని చెప్పేసి 2 సార్లు. మరి మాకు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలమ్మా. ముగ్గురు ఆడపిల్లలకి ఒక మగపిల్లడు కావాలి కదమ్మా. మరి మాకు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందమ్మా. పాప కానీ బాబు కానీ అది మన చేతిలో ఉంటుందా? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ అట్లా అనుకోని ఉంటే ఏం చేస్తుందో? అది మన చేతిలో ఉండే పనా అమ్మ? ఈరోజు నీ కొడుకు, నువ్వు ఒక కొడుకుని కనేసావు కదా అని ఎదురుగా ఉన్న ఆడపిల్లని ఒక మనిషిలా కూడా చూడట్లేదు నువ్వు. ఏంటమ్మా ఇదెక్కడ ఘోరం? చెప్పమ్మా. ఇంకా అసలు అబ్బాయి పుడితేనే నువ్వు ఇంటికి రా, లేకపోతే లేదు. మా డాడీకి నాకు అసలు ఒకటే టార్చర్. మా మమ్మీ లేదు, మా మమ్మీ చిన్నప్పుడే పోయింది. మా డాడీ ఒకటే నన్ను కష్టపడి తాదాడు. ఒకదాన్ని కూతురు అని చెప్పేసి కూలి పని చేస్తాడు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి కూతురు పుడితేనే నువ్వు ఇంటికి రా, లేకపోతే లేదు అని చెప్పేసి అబ్బాయి పుట్టాలి. ఆ రోజుల్లో మేము 11 మంది పిల్లలు కాసామమ్మా. ఇప్పుడు ముగ్గురు పిల్లలతోనే మనిసిపోయిందంట. అందుకే నా కొడుకు ఇంకో పెళ్లి చేద్దామని చూస్తున్నాను. అమ్మా ఆవిడేమన్నా పశువా 11 మందిని కనాలి అని అంటే? అప్పటి రోజులు వేరమ్మా. మేము అప్పుడులో 11 మందిని కాసినామమ్మా. మరి మేమేం చేయాలమ్మా? మీకు అప్పుడున్న మీ ఆరోగ్యానికి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా ఉంది. లేదమ్మా, అమ్మాయి ఇంకొక బాబుని కనకపోతే మేము అమ్మని ఉంచున్నాం ఇంట్లో. ప్రతి నిమిషం ఒకళ్ళు కూడా కాదు. ఇప్పుడు అత్త తిడుతుందంటే మొగుడైనా సపోర్ట్ అంటున్నారు, మొగుడు కూడా సపోర్ట్ చేయరు మేడం. కాదమ్మా, పిల్లలు కనడానికే తెచ్చుకున్నావా ఆవిడని మీ ఇంటికి? లేదమ్మా, మాకు వారసుడు కావాలి. వారసుడు కావాలి అంటే అది మీ అబ్బాయి కూడా చూసుకోవాలి కదా. కన్నారు, ఆల్రెడీ ముగ్గురిని కన్నారు కదా ఆడపిల్లల్ని. అది దేవుడిచ్చిన వరం అంతే. ఇంకా దాంట్లో అబ్బాయిలు కావాలి అమ్మాయిలు కావాలి. ఈ కాలంలో ఎవరమ్మా ఆలోచిస్తుంది? చిన్న పిల్లలు మేడం, వాళ్ళ ముగ్గురిని కూడా సక్రమంగా చూడరు తెలుసా. దగ్గరికి రాని ఏమ్మా, నానమ్మగా వాళ్ళని ఏ రోజు ఎత్తుకోలేదా? లేదు మ్యామ్, నేను ఇప్పుడు బాగానే చూసుకున్న పిల్లలకి. ఆమె అబద్ధాలు చెప్తుంది.
ఏంటమ్మా ఆ పిల్లల్ని ఎప్పుడు దగ్గరికి రానివ్వా నువ్వు? ఎందుకు రానివ్వమ్మా? అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుందమ్మ అట్లా. లేదు మేడం, మరి మంచిగా చూసుకునేటోళ్ళైతే మన మమ్మల్ని ఇంటికి ఎందుకు వెళ్తాను? ఉన్నది ఒక కూతుర్నే కదా, మమ్మల్ని మా డాడీ ఇక్కడే కదా నన్ను కష్టపడి పెంచింది. తను అనేది కరెక్టే కదా. లేదమ్మా, ఏదేమైనా మాకు మగపిల్లడు కావాలంటే ఇంకొక అనుకుంటేనే మేము ఉంచుతామమ్మా, లేదంటే మాకు వద్దు. ఇంకా అమ్మాయితో అసలు పడలేకపోతున్నాం. అమ్మ టార్చర్ అసలు చేస్తుంది, తన ఇంటికి వెళ్ళిపోతుంది. అంతా అయింది మేడం. పెద్ద మనుషుల్ని కూసబెట్టి లొల్లి చేసినట్టు ఇక్కడ పంచాయతీలు రచ్చబండలు పంచాయతీలు కాదు. ఇక్కడ ఆగండి, మీరు నా విచారణకు వచ్చారు, న్యాయం కోసం వచ్చారు. సార్ ఉన్నారు, మీకు న్యాయం చేస్తారు. అర్థమయ్యేటట్టు ఒకరి గురించి ఒకరు తెలియజేయండి, పోరాడకండి. ఇక్కడ తెలియజేయండి. మీకు ఒక మాట చెప్తాను, వినండి, అర్థం చేసుకోండి. ఇద్దరు కూడా ఆమెమో 3 పిల్లల్ని ఆడపిల్లలేంటి దగ్గరికి కూడా రానియట్లేదు అని చెప్తుంది, నువ్వేమో అదే అబద్ధాలు చెప్తుంది అని నువ్వు చెప్తున్నావు. ఏం న్యాయం అమ్మా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఆడవాళ్ళైతే ముద్దు పెట్టినా ముచ్చట పెట్టినా ఏమొస్తుంది, మగపిల్లలైతే ముద్దాడితే ఏమొస్తుంది? ఈ నానమ్మలకి అసలు అత్తగారింటి వైపు మేడం ఎందుకు వారసుడే కావాలని ఎందుకు కూర్చుంటారు? ఒక్కొక్క ఇంట్లో చూస్తాము. ఇప్పుడు మా ఇంట్లో కూడా మేమిద్దరం ఆడపిల్లలే అండి. మరి ఇప్పుడు వారసుడు ఉంటే చూస్తాడో చూడడో కానీ మేమిద్దరం అక్క చెల్లెళ్ళు మా అమ్మని బంగారంలా చూసుకుంటున్నాం. వీళ్ళకి ఎందుకంటే ఈ అపోహ పోవాలంటే మీరు ఖచ్చితమైన వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. సార్, ఒక అమ్మాయిని ఏడిపించిన 3 అమ్మాయిలు ఉన్నారని ఆపేసిన వాళ్ళకి చట్టపరమైన వాళ్ళకు కొన్ని సెక్షన్స్ కూడా ఏమున్నాయి వాళ్ళకి మీరు తెలియజేయాలి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో వీళ్ళకి ఈరోజు వీళ్ళకే కాదు చూస్తున్న కోట్లాది మందికి కూడా కనువిప్పు కావాలి మేడం. ఇంకో పెళ్లి చేస్తా అంటే మేడం, నువ్వు సరితా ఒక నిమిషము అదే అనుకుందాము. ఇంకో పెళ్లి చేస్తే ఆమెకు కూడా బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మగపిల్లోడు వస్తాడని ఒకటి ఏమన్నా రూల్ ఉందమ్మా? గ్యారెంటీ ఉందా? లేదమ్మా, మాకు మగపిల్లడు కావాలి. ఆమెకి ఉండమంటే ఇంటికి తీసుకుపోతామమ్మ. కాదమ్మా, ఈ మగపిల్లగాడు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు నీకు? నాకు ఒక్కగాని ఒక కొడుకు, నాకు ఇంకొక మరి మగపిల్లడు ఉంటేనే మాకు వారసం. ఇట్లా వారసుడు కావాలి. అవును, వారసుడు ఏం చేస్తాడు? ఏం తీసుకొచ్చి పెడతాడు? అమ్మా ఒక మాట, వస్తూ మీకు ఏమైనా వెనకడిది పట్టుకొని వస్తారా? అసలు మీకు అర్థం కావట్లేదా? ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? వారసుడు అంటున్నారు. ఉన్నారు కదా ఆయన ఒకడు, సరిపోదా ఇంకా మీకు? నేను ఈరోజు ఉంటాను, పోతాను మేడం. వారసుడైన ఒకరు ఉంటే మళ్ళీ మా వారసత్వానికి కుర్రాడు ఉంటాడు కదా. ఎన్ని రాజ్యాలు ఉన్నాయ్యా? మీకు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? వారసత్వం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మగపిల్లడు పుడితే ఇప్పుడు నేను ఈరోజు ఉంటాను, రేపు పోతాను, నాకు తెలియదు మేడం. అదే మగపిల్లడు ఉంటే మా వారసత్వంకు పేరు ఉంటది కదా, అది మా బాధ మేడం. ఏం పేరయ్యా? వారసత్వాన్ని తీసుకొని కొనసాగించడానికి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయండి మీకు? ఆస్తి అదేం ఉండవసరం లేదు మేడం. మాకు బాయ్స్ అదే మగపిల్లడు ఉంటే ఆ పిచ్చి ఆలోచన ముందు మానేయండి. మీరు తల్లిగా మీరు మానేయండి, మీ కొడుకు కూడా అది రాకుండా చూడండి. మీరు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. ఇంకా వారసత్వాలు రాజ్యాలు వెళుతామనేది చాలా తప్పది. మీకు ఒకటి అర్థం కావట్లేదు. అసలు చనిపోయినప్పుడు మన సమాధి మనం ఏదైతే చనిపోయిన తర్వాత మనల్ని మంచం మీద పడుకోబెడతారో మన చుట్టూ ఏడ్చేది ఎవరు మీకు తెలీదా? అది ఆలోచిస్తున్నారా మీరు? కనీసం ఒక 2 కన్నీటి చుక్కలు ఏడవడానికి కొడుక్కి రావు, కూతురే ఎక్కువ ఏడుస్తుంది. మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మిమ్మల్ని పక్క నుండి చూసుకునేది ఎవరు? మీ కూతురు, మీ ఆడపిల్లలు. ఇంకా ఏ లోకంలో ఉన్నారు? 3 ఆడపిల్లలు అంటే మేము సాకలేమమ్మా. అంత అదేదో ముందే ఆపేయాల్సింది. మరి ఒకరు పుట్టినప్పుడు ఆపేయాల్సింది, లేదా 2 పుట్టినప్పుడు ఆపేయాల్సింది. ఇంకా పుడతారు కదా అని కాదండి, పుడతారు కదా అని జంతువులకు అన్నట్టు కనిపిస్తే ఆవిడ ఆరోగ్యం ఏం కావాలి? 2 అబార్షన్లు తీపిచ్చారు మేడం, ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. అమ్మాయి కోసం హాస్పిటల్కి తీసుకోవడం, అమ్మాయి తినగానే అబార్షన్ చేపించడం. మీకు ఈ అబ్బాయి ఒక్కడేనా? మీకు ఇంకెవరు లేరమ్మా, ఒక్కడే. అసలు ఆమె ధీమానే అక్కడ ఉంది మేడం. అదే కదా, ఆడబిడ్డ నీకు ఉండుంటే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుండే అమ్మా. నువ్వు ఒక కొడుకుని పక్కన పెట్టుకొని నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. సార్ చూడండి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత ఏడుస్తున్నది. డొమెస్టిక్ వైలెన్స్, దీనికి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ అని సపరేట్ యాక్ట్ ఉన్నది వీళ్ళ కోసం.
చూసారా ఎంత ఏడుస్తుంది. ఆమె ఇట్లాంటి వాళ్ళు స్టేషన్ లోకి పోతే అన్న మారుతారంటారు సార్. 100% ఈ అమ్మాయి వెళ్ళేసి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 85 BNS తోటి కేసు ఫైల్ అవుతుంది. పెట్టుకో, అది కూడా అంటారు సార్. కేసు పెట్టుకో అంటే పెట్టుకో. పెట్టుకో, మేమేం తప్పు చేసామా? తప్పు మాట్లాడలేదు కదా. వీడు చేసేదే తప్పే కదా. ఇప్పుడు లేదు సార్, ఎందుకు తప్పు అయితే సార్? తప్పే కదా. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఒక మగపిల్లడికి ఉంచుతున్నారా అందరూ? అది మేము తప్పు ఏడు చేసాం మరి. అట్లా కాదు. ఇప్పుడు ఆమె మీకు హరాస్ చేయడం, మేల్ చైల్డే కావాలి, నాకు నా సంతానం పెరగాలి అని మీరు అనడం అనేది అది హరాస్మెంట్ కిందికే వస్తుంది. ఆమె వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎన్ని కేసెస్ అయితే తెలుసా మీ మీద? అయినా మీకు ఒకటి అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు, వాళ్ళిద్దరు ఆలోచనల మీద ఉండాలి. మీరు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలోకి ఎందుకు వస్తున్నారమ్మా? మొత్తం పిల్లలు ఉండలేని అసలు అంత ముందు చాలా ప్రేమ చూసుకున్నది మేడం. ఎప్పుడైతే కొడుకు గురించి కావాలని ఉండిందో టార్చర్ పెడుతుంది. అప్పటి నుంచి అంత ఇష్టంగా మీకుంటే జంతువులు పెంచుకోండి ఇంటి ముందల. 10-15 గంటలు పెడతాయి. టార్చర్ పెడతారు మేడం. ఇప్పుడు ఒకప్పుడు చాలా బాగా చూసుకున్న పిల్లల్ని కానీ నన్ను కానీ. అంటే ఇంకా తర్వాత పుడతారు కదా, మగ పిల్లలు పుడతారు కదా అని చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా కావట్లేదు కదా అని చెప్పి ఇలా టార్చర్ చేస్తున్నారా? అయినా వాళ్ళిద్దరి మధ్యలోకి మీరెందుకు వెళ్తున్నారు? ఏం బాబు, మీ అమ్మ చెప్పిందే వింటావా? మరి ఇంకా ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు నువ్వు? అమ్మ చెప్పినట్టు కాదు మేడం, నాకంటూ ఒక కొడుకు ఉండాలని నాకు ఆశ ఉంటది కదా. కొడుకు 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 అంటున్నారు, అది దేవుడిచ్చిన వరం అమ్మ. ఇంకా దాన్ని కాదా అని అనకూడదు. అయిపోయింది, ముగ్గురిని అన్నారు కదా, సరిపోలేదా ఇంకా మీకు? చిన్నప్పుడు ఒక పాప పుట్టిందనుకోండి, ఆ పాపకి షర్టు నిక్కరు వేసుకొని ఫోటోలు తీసుకొని సంతోషపడుతూ ఉంటాం. అదే బాబు పుట్టాడు అనుకోండి, ఒక ఫ్రాక్ వేసి చక్కగా ఒక పిల్లకేసి చక్కగా చూసుకుంటాం, జడవేసి చూసుకుంటాం. అంతేగాని మీకు పుట్టిన ఆ 3 పిల్లల్లోనే మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని చూసుకోండి. అంతేగాని ఉన్న పిల్లల్ని కాదనుకొని లేని పిల్లోడి కోసం ఎందుకమ్మా తాపత్రయపడుతున్నారు మీరు? మీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఇప్పుడు పిల్లోడు కావాలని చెప్తే షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తామా? మనము కొనుక్కో రాలేం కదా. యాక్చువల్లీ మేల్ కావాలా ఫిమేల్ కావాలా అనేది మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ నుంచి వెళ్ళే హార్మోన్స్ని బట్టే ఉంటుంది. అది మీ తప్పు, అది ఆమె తప్పు కాదు. ఇది సైన్స్ చెప్తుంది. ఇప్పుడు మీరు కావాలి అని ఆమె మీద ప్రెషర్ చేస్తే వచ్చేస్తుందా? మీరే ఒక మానవతంగా ఆలోచించండి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఆలోచించండి. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారమ్మా, మరి ఆడపిల్లలు ఖర్చు అంతా ఎవరు పడాలమ్మా? వాళ్ళ నాన్న ఉన్నాడే, 1 రూపాయి కూడా ఇయ్యడమ్మా, అంతా మేమే ఉన్నాడంటే ఒక్కసారి కూడా ఇంటికి చూడటానికి కూడా కనీసం రాలేదు సార్. వాళ్ళ డాడీ ఉన్నారంటే ఒకసారి కూడా మా ఇంటికి రాలేదు. అన్ని చేసిన తర్వాత ఆడపిల్లలు ఉన్నారు కదా అని అప్పుడప్పుడు నా బిడ్డకు ఇస్తూనే ఉన్నా. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఆటో తోలుతుంటారు. ఓకే, కష్టం నాకెంత కంట్రోల్ వచ్చి సార్ నా బిడ్డ పెళ్లి చేసి వదిలేసారు మా మీద. ఆమె ఖర్చులు, ఆమె పురుడు ఖర్చులు అన్ని పిల్లల 3 ఆడపిల్లలు అంతా మేమే పడుతున్నామమ్మా. వాళ్ళు 1 రూపాయి కూడా ఇయ్యరా? నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అసలు. ఇంకా మీరు ఏ లోకంలో ఉన్నారమ్మా? ఏంటి అసలు మీరు మాట్లాడుతుంది ఏంటి? మీకు అర్థమవుతుందా? కనేసి మా మీద వదిలేశారు, డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీరు అందుకేనా వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు చూసుకుంటారనేనా? అప్పుడు కట్నం కోసం కూడా ఇట్లా అడిగితే కూలీలు చేసుకుని ఏమి ఇచ్చారు కట్నం? ఏమి ఇవ్వలేదమ్మా. ముష్టి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు కట్నం మీరు? ఏం మాట్లాడుతున్నావు? మా కట్నం గురించి ఇక్కడికి వచ్చి కూర్చొని కట్నం ఇచ్చారు తీసుకునేవాడు గాడిదా అని ఎంత చెప్పినా అర్థం కాదా మీకు? కట్నం ఇచ్చారు అంటున్నారు, తీసుకోమని ఎవరు చెప్పారమ్మా? కట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది రెండు కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో రాసి ఉన్నదండి. ఇవ్వడం కూడా నేరమే, తీసుకోవడం కూడా నేరమే, తెలుసా? మళ్ళీ పెళ్ళైన తర్వాత మీరు వరకట్న వేధింపుల కిందికి కూడా వస్తుంది. సెక్షన్ 3, సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇది క్లియర్గా చెప్తుంది మేడం. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ మీద ఒక చిల్డ్రన్స్ కోసమే కాదండి, ఒక మగపిల్లోడి కోసమే కాదండి వీళ్ళు వేధించేది. అక్కడి నుంచి 1 రూపాయి కూడా రావట్లేదు అనేది కూడా ఒక పాయింటే. వీళ్ళకి అది బాధ ఎక్కువైపోతుంది. ఆడపిల్లలు పుట్టిందని ఒక బాధ ఉంటే ఆ బాధకి ఇంకా ఈయన ఏం పట్టించుకోవట్లేదు, ఏం చూడట్లేదు అని మాట మాట్లాడుతున్నారు. ఇంకా ముగ్గురిని ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ ఉండే, మేమిద్దరం మాకిద్దరు, ఇద్దరైన తర్వాత ఆపేస్తే అయిపోతుండే కదా. మగపిల్లడు పుడతాడేమో ఆశ కొలది ఉంచాను. అప్పటికి మగపిల్లడు పుట్టలేదు సార్, అందువల్ల మరి ఇంకా అసలు మీరు ఇక్కడ మాట్లాడడం మాత్రం మీ సైడ్ మీకు కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ అమ్మా, ఎందుకంటే నీకు ఒక కొడుకే ఉన్నాడు, అది చూసుకొని నాకేంటి నేను ఒక కొడుకు ఒక మగరాయుడి తల్లిని అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నామే. పాపలు లేరు కాబట్టి ఆ ప్రేమ తెలియట్లేదు.
ఆయనేమో ఆ ఆడపిల్లల్ని కనిన ఆ తండ్రిని చూడండి, ఆయన ఆ అవస్థ చూడండి. ఎంత ఆటో నడుపుకున్నా చక్కగా పాప పెళ్ళి మంచినే మీకున్న స్తోమతలో చేశారు కదయ్యా, చేశాడు. తర్వాత ఆమెకేదో ఇవ్వాల్సిన నాటివేదో కొంత కొద్దో అది కట్నము అని కాకుండా కానుకలు అని ఏదో ఇచ్చి పంపించావు, నీకు పాప మంచిగా బతుకుతుంది కదా అని ఇచ్చావు. ఆయనైతే ఉన్నదానిలో ఇచ్చాడు కదా, మనకు ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు కదా. ఏంటి ఇచ్చాడమ్మా? ఏమి ఇవ్వలేదు అట్లా. 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 3 పిల్లలకి మేమే సాగుతున్నామమ్మా. ఏమైనా 1 రూపాయి ఇస్తున్నారా? మరి ఆడపిల్లలు అంటే ఎంత ఖర్చు ఉంటుంది మీకు తెలుసు కదా. ఆడపిల్లలు అంటే ఒక్క నిమిషం, ఆయన ఏదో అంటున్నారు విన్నారా? అంటే ఆడపిల్లల్ని పుట్టిన వాళ్ళని నేను చూసుకుంటున్నాను కానీ వచ్చిన భార్య మాత్రం నాకు సంబంధం లేదు కదా. అంటే ఆవిడని మాత్రం వాళ్ళ డాడీ చూసుకోవాలి. మరి అమ్మా ఒక నిమిషం ఆగండి. అంటే ఆవిడ పెళ్లి చేసిన తర్వాత కూడా బాధ్యత తండ్రిదే అంటారా? మరి అలాంటప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఎలా అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లారు? ఇవన్నీ మాట్లాడుకోకుండా ఎలా మీ ఇంటికి తీసుకెళ్లారు? అంటే నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్నగారే అన్ని పంపించడం చేశారా? మీ నాన్నగారే మీకు అన్ని డబ్బులు ఇచ్చారా? మీకు కావాల్సిన అవసరాలని మీ నాన్నగారే చూసుకున్నారా? ఇవన్నీ మీకు తెలియదా? అప్పుడు మాట్లాడరేంటమ్మా? మాట్లాడు. మీ నాన్నగారు నీకు ఏం చేశారో చెప్పు. మా నాన్నగారు మాకు బియ్యం బస్తాలన్నీ పంపించారమ్మా, అట్లా కూరగాయలు అవి ఇవి. ఇప్పుడు పంపిస్తున్నారా? ఇప్పుడు లేరమ్మా, చనిపోయారు. సరే ఇంటి నుంచి రావాలి కదా మరి. కదా ఇప్పుడు ఆయన ఆ బిడ్డకి పెళ్లి చేశాక ఆటో నడుపుతున్నాడా, లేకపోతే ఆటో నడిపే ఆయన కూతురిని నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఐ మీన్ మీ ఇంటికి తెచ్చుకున్నావా? ఏమ్మా నేను అడిగిన దానికి చెప్పు. ఆ పాప పెళ్ళి అయిన తర్వాత ఈయన ఆటో నడుపుతున్నాడా, లేకపోతే ఆటో డ్రైవర్ కూతురు అని చెప్పి మీరు చేసుకున్నారా? ఇది ఒక క్లారిటీ కావాలి. ఆటో డ్రైవర్ కూతురనే చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ఆటో నడుపుతాడు, వచ్చిన దానిలోనే ఇస్తాడని అప్పుడే తెలుసు కదా. లేకపోతే మేము ఆ పాపకు పెళ్లి చేసాం కానీ ఏమన్నా రాలుతాయి అనుకున్నారా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? అది కాదు మేడం, పిల్లలు పుట్టక ముందు ఏమో లేదు ఈ ఆలోచన, గొడవలన్నీ. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఏమిస్తున్నారు అన్న కాడికి వచ్చిందా? వాళ్ళు బాగా వెయిట్ చేశాను మేడం. ఇదిగో ఇప్పుడు బాబు పుడతాడు, ఇదిగో ఇప్పుడు బాబు పుడతారు అని ప్రతి ఇంట్లో కూడా సార్ ఇదే తంతు. బాబు 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 కావాలి, వారసుడు కావాలి, వారసుడు కావాలని చాలా మంది. మాకు 3 అమ్మాయిలు అండి, తర్వాత బాబు అండి. 3 అమ్మాయిల దగ్గర సౌండింగ్ తక్కువ ఉంటుంది, బాబు అనే దగ్గర సౌండింగ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి ఇది? సార్ ఇది మార్పు రావాలి సార్. వీళ్ళతోనైనా ఇక్కడ జరిగే చర్చ చూస్తున్న కోట్లాది మందికి కనువిప్పు కావాలి సార్. 100% కావాలి. తప్పకుండా అండి. జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రతి దగ్గర నడుస్తుంది. అన్ని చోట్ల స్త్రీలకి పురుషులతో సమాన హక్కులు దొరుకుతున్నాయి. ఓకేనా? మన చట్టంలో కూడా స్త్రీలకు ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు హరాస్ చేస్తున్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అమ్మా. వరకట్న వేధింపులో సెక్షన్ 3(4) డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, దాంతోపాటు 498A ఉండేది ఇంతకుముందు ఐపీసీలో, ఇప్పుడు 85 BNS కింద కన్వర్ట్ అయింది. దాని కింద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. మేల్ చైల్డ్ కావాలి అని చెప్పేసి హరాస్మెంట్ జరుగుతున్నాయి కదా, దాంతో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. దాని బేసిస్ మీద కూడా మీకు కేసెస్ ఫైల్ అవుతాయండి. మేడం ఇప్పుడు నాకు మీకు విషయం చెప్పట్లే, మా బిడ్డతో అంటున్నట్ట నేను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటా, నా కొడుకు పుడతాడని అంటున్నట్ట మేడం. నేను స్టార్టింగ్ లోనే అన్నాను కదా బాబు. ఎందుకు పుట్టాడండి? పుడతాడండి. ఇంకా నీ కూతురికి పుట్టలేదని చెప్పి ఇంకా ఎవరికి పుట్టదా ఏందా? ఆడపిల్లలే పుడతారు అనుకుంటున్నారు ఏంటా? అమ్మాయి చెప్పుకోవట్లేదు మేడం. ఆయన ఇంకా 3 ఆడపిల్లలు ఇప్పుడు కన్నాడు కదా, ఇంకో కావని చేసుకుంటే మొక్కులేని అంటాడంట. 3 కూతుర్లు చదువుకుంటే సరిపోదు సార్. ఇప్పుడు పెళ్లి అవసరం సార్ ఆయనకి? ఎందుకు పెళ్ళొద్దు? మరి నీ కూతురు ఆడబిడ్డలకు వరాస కనీసింది, మరి ఇంకా మగపిల్లలు ఎలా కావాలి మాకు? ఆయన కాలం ఉంటే అది మగపిల్లలే పుడుతుంది. ఆయన మొత్తం భగవంతుడు ఇచ్చింది, అది ఆడపిల్లలదే ఉంటుంది, ఆడపిల్లలే పుడుతున్నాడు. వస్తాడు మగబిడ్డను కానీ అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము. మళ్ళీ చూడండి ఇప్పుడు అదే ఇది ఒక బ్లాక్ మెయిల్. పెళ్లి చేస్తామని ఆమె చేతుల్లో ఏదైనా ఉన్నదా? ఆమె చేతిలో ఏదైనా ఉన్నదా చెప్పండి. మీరే బాబు కావాలని మీరే ఫోర్స్ చేస్తారు. ఒకటి దానికి కాలేదు, సెకండ్ కానుపులో కూడా ఆడపిల్ల, థర్డ్ కానుపులో కూడా ఆడపిల్ల, ఫోర్త్ కూడా ఆడపిల్ల అయితే దాన్ని మీరే భరించాలి. అది మీ పర్సనల్ చాయిస్. వాళ్ళ 5th ఉంచాలా లేదా అని అది మీ పర్సనల్ చాయిస్. అంతేగాని నాకు బాబే కావాలి కొంచెం అని చెప్పండి. ఎందుకు ఆ ప్రశ్న? ఆమె మనిషియా మిషనా?
మా రోజుల్లో అట్లా కాసి కదా సార్. మరి ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు ఇంకా ఇప్పుడు కూడా తాజాలు పెడుతుంది. సార్ ఇష్టపడి చేసుకుంది మంచిగా ఉండదు, మా ఇంటికి వచ్చి ఇష్టపడి చేసుకుని ఇలా ముగ్గురు ఆడపిల్లలు అయ్యేసరికి ఇష్టపడి చేసుకున్నాం, మళ్ళీ ఇట్లా అయితే దాన్ని ఎవరైతే ఒక నిమిషం ఆగమ్మా, ఒక మాట అడుగుతాను. మీ ఇంట్లో సరిగ్గా చూసుకోకపోయేదా మిమ్మల్ని తను? ఏం చూస్తుందిలే అమ్మ, ఇగో ఇట్రా అంటే అటు వెళ్తుంది. ఇట్లా అంటే అటు వెళ్ళడం కాదమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. సమాధానమే చెప్తున్నానమ్మా. ఒక మాట చెప్తే ఒక మాట చేస్తుంది, ఒకటి చెప్పమంటే ఒకటి చేస్తుంది. ఆ బిడ్డలు కూడా మంచిగా చూసుకోదు. నేనేమైనా చెప్తే మేడం నీ మాట నేను ఎందుకు వినాలి? నువ్వు ఎవరు అసలు నాకేం చెప్పగా నీ పని ఏదో నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడుతుంది. అట్లాగుంటే ఎట్లా ఉంటది మేడం? కొడుకుని కనియాలి మరి. సార్ ఇంకా రాబో రోజుల్లో ఏటీఎం మిషన్ ఎట్టొచ్చిందో కొడుకే పుడతాడనే మిషన్ వస్తుందేమో రా నాయన. అసలు వీళ్ళిద్దరి డిస్కషన్ చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఆ బేబీ బాయే కావాలనే మాట ఏంటి మేడం? ఇది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి కూడా ఇట్లా లేదు మేడం. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా సమానమే అనుకొని నాకు అసలు ఆమె వద్దు మేడం. ఏంది బాబు ఆమె వద్దంటే ఆమె అడిగిపోతుంది. అసలు అవసరం లేదు మేడం నాకు. నా బాధ నాకు అవసరం లేదు సార్. ఈ కారణానికి అంత టోటల్ కారణం నువ్వేనమ్మా. నీ కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నావు. అబ్బాయి మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా నీదే ఉంది. లేదు లేదమ్మా, అమ్మ మగపిల్లడి కంటే మేమెందుకు ఎలా కలుగుతామమ్మా? మాకేంది అవసరం లేదు. నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా అమ్మా అబ్బాయి మీద బాగా కనిపిస్తుంది. తల్లిగా నువ్వు నీ కొడుకు నేర్పించాల్సింది పోయి నీ కొడుకుని ఖరాబ్ చేస్తుందే నువ్వు. విను ఫస్ట్, నువ్వు ఫస్ట్ వినమ్మా. నువ్వు వినడం ముందు నేర్చుకో. నువ్వు అసలు విననే మొదటి నుంచి కొడుకు కొడుకు కొడుకు. మా ముందు ఎన్నిసార్లు కొడుకు అంటున్నావు, ఇంట్లో ఆవిడని ఎన్నిసార్లు బాధ పెడుతున్నావు. రోజంతా ఇదే పదం మీద. కనీసం ఆవిడ నిద్రపోతే కూడా నిద్రలు కూడా కొడుకు కొడుకు అనే వినిపిస్తుందేమో. వాళ్ళిద్దరిని అసలు ప్రశాంతంగా ఉండనిస్తున్నావు నువ్వు. నాకు అర్థం కాదు. భార్య భర్తలను వాళ్ళ బంధాన్ని కనీసం ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని జీవించనిస్తున్నావా? ఏం బాబు నకరాలు చేస్తున్నావు? అప్పుడు చూస్తున్నా ఆమె వద్దు ఆమె వద్దు ఆమె వద్దు అని చెప్తున్నావు. ఏమద్దు? ఆమె వద్దు సార్. నాకు ఎందుకు చేసుకున్నావు? ఏదైనా గేమ్ బ్రిక్ గేమ్ అనుకుంటున్నావు ఏంది? రేపు కూడా ఇంకా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావి ఇలాగైతే. అర్థమైంది? అందరు ఇలాగే మగపిల్లలు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆడపిల్లలకి ఇంకా సంబంధాలు ఒక్కడే కొడుకు, వీడికి మరి వారసత్వం లేకపోతే ఇంకెక్కడమ్మా ఇంకా పెళ్ళిళ్ళు ఇవి అవి. అంటే నీ కడుపున పుట్టిన ఆడపిల్లలకి మళ్ళీ నీ కడుపున మగపిల్లలు పుట్టించి పెళ్లిళ్ళు చేస్తావా? ఏం బుర్ర పని చేస్తుందా నీకేమన్నా? ఏం ఆలోచిస్తున్నావో తెలుస్తుందా? మతి స్థిమితం కరెక్ట్గా ఉందా? నాకు వద్దు మేడం. మరి అవసరం లేదు నాకు. ఏం అవసరం లేదు. జోకులు అనుకుంటున్నారా? సరే వద్దంటున్నారు కదా, ఉన్న సెక్షన్స్ అంతా అమ్మాయి ఇప్పుడు ఏ సెక్షన్స్ మీ మీద వేయాలో సార్ అన్ని తెలియజేస్తాడు. పోతావా? స్టేషన్ పోతావా? జైల్లో పోతావా? మేమేం తప్పు మాట్లాడాం? మేము తప్పు మాట్లాడితే మాకు జైలుకి కాదు ఎక్కడికైనా పంపించండి, వెళ్తాం మేము. అట్లా మీరు మాట్లాడేది మొత్తం తప్పే. మానవ మాతృలు ఎవరు చెప్పింది నీకు అర్థం కాదమ్మా. నీకు ఒక లాఠీ చెప్తేనే బాగా అర్థం అవుతుందని మాకు బాగా అర్థమైంది. ఆ అమ్మాయి ఉన్న కేసులన్నీ నీ మీద వేసి నిన్ను లోపలికి పంపిస్తే గానీ నీ కళ్ళు తెచ్చుకుంటాయి. ఇప్పుడు మేము ఎంత మంది చెప్పినా ఆమె కళ్ళు తెచ్చుకో. ఆవిడకి ఫస్ట్ ఎక్కట్లేదండి బుర్రకి. ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు. నువ్వు స్టేషన్కి వెళ్తే నువ్వు బాగుపడతావు. నాకు వద్దు అసలు. నాకు వద్దు, అవసరం లేదు. నేను స్కాన్ చేపిస్తా. ముగ్గురు ఆడపిల్లలు పట్టుకొని నువ్వే తీసుకుపో. ఇంకా ఆడపిల్లని తేలితే నాకు అసలు అవసరం లేదు. నువ్వు స్కాన్ ఎక్కడ చేపిస్తావు? డాక్టర్లు ఉంటారు కదా, మాకు తెలిసిన ఫ్యామిలీ నెంబర్ డాక్టర్ ఉన్నారు, వారి దగ్గర తీసుకుపోయి స్కాన్ చేస్తా. స్కాన్ చేస్తా అన్నారా? చేస్తా. నేను చెప్తే అతను చేస్తాడు. ఫీమేల్ అని చెప్పడం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఆ డాక్టర్ తెలుసా? డబ్బులు ఏమైనా ఇస్తాను ఆశ చూపించినావా? అంటే నేను చెక్ చేసుకుంటా సార్. నువ్వు ఎట్లా చెక్ చేస్తావు? నువ్వు డాక్టరా చెక్ చేయడానికి? డాక్టరే చెప్తాడు నీకు మేలా ఫీమేలా అని డాక్టర్ చెప్తాడు. అలా చెప్పడం నేరం. దానికి చాలా పెద్ద శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. అది జోకులర్. ఏ డాక్టర్ అది? నెంబర్ చెప్పండి ఒకసారి. ఆయన కూడా ఉన్నాడా? పంపించాలి. నెంబర్ చెప్పు. నీకు తోడుగా తీసుకోపో ఆయన కూడా. నెంబర్ ఉంటాయి. ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను నేను. మళ్ళీ ఇప్పుడు గడుపుతో ఉంది. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎవరమ్మా పెంచుతారు? నలుగురు ఆడపిల్లలు పట్టుకుని మీ మేడకి పోవాలి. అది మీకు నువ్వు దేవుడు ఇచ్చింది. అది మీకు దేవుడు ఇచ్చింది. అబార్షన్ చేయించుకునే అవసరమే లేదమ్మా. నీకు నచ్చిందంటే రైట్ ఫర్ రిప్రొడక్షన్, అది నీ రైట్. అది అబార్షన్ చేయించుకోవడమా చేయించుకోకపోవడం అనేది మొత్తం నీ ఇష్టం మీదనే ఉంటుంది. రైట్ టు రిప్రొడక్షన్ అది. ఓకేనా? నువ్వు తీయించేసాయి, అబార్షన్ చేపిస్తా, స్కాన్లు తీయిస్తా, ఇవన్నీ చెప్పడానికి నీకు రైట్స్ లేవు. మరి అలాంటప్పుడు మిషన్ అని అనుకుంటున్నావే నీ వైఫ్కి?
మిషన్ ఆమె. ఒక్కటి చెప్తున్నా, సీదా జైల్లో కూర్చుంటావు క్లియర్గా. ఆమె వెళ్ళి కంప్లైంట్ చేసింది అనుకో, సెక్షన్ 498 ఉండే 85 BNS 3,4 DP యాక్ట్, దాంతోపాటు ఇప్పుడు మేల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ పడతాయి నీ మీద. డొమెస్టిక్ వైలెన్స్ కూడా సార్ ప్రతిదీ పడి విల్ గో ఫర్ జైల్, కంపల్సరీగా పోతాం. తర్వాత మీతో పాటు మీ మదర్ కూడా పోతుంది. దీంతోపాటు లింగ నిర్ధారణ అనేది ఎవరు చేయించకూడదు. ఎవరు దయచేసి ఇప్పుడు మన వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కూడా మీరు చెప్పండి మేడం, ఇలా డాక్టర్లు కూడా మన వీడియో ఎవరైనా చూస్తే ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక నిండు ప్రాణాన్ని గర్భంలో ఉన్నది తీయించడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు స్కానింగ్ చేయడం అన్నా కూడా 4th, 5th మంత్లో తెలుస్తుంది మేలా ఫిమేలా అని చెప్పేసి. 4-5 మంత్స్ అంటే ఆల్రెడీ హార్ట్ బీట్ వస్తుంది, ఒక రూపం వస్తుంది, చెవు ముక్కు అన్నీ అయి ఉంటుంది. ఎలా మీకు మంత్స్ వస్తుంది? ఇది ఈక్వల్ టు మర్డర్ అండి. ఇది మర్డర్ కిందకి వస్తుంది. మర్డర్ సెక్షన్ కూడా వేసినా తప్పలేదు దీంట్లో. ఏమ్మా ఏంటమ్మా అసలు ఇక్కడికి వచ్చావు? అసలు నువ్వు వాళ్ళ నుంచి అసలు ఏం కోరుకుంటున్నావు? నీ మనసులో నువ్వు ఉండే మాట చెప్పు. నువ్వు అసలు నేనేం కోరుకోలే మేడం. ఏం కోరుకోలే కాదు, ఇప్పుడు నువ్వు మీ అత్తగారింటికి వెళతావా వెళ్ళవా? ఇది ఒకటి ఫస్ట్. నీ భర్త నీకు కావాలా వద్దా ఇది చెప్పు. కావాలిగా మేడం, ఎప్పుడైనా అత్తారిల్లే కదా. సో అమ్మాయి పాజిటివ్గా అంత నరకయాతను పెట్టినా వాళ్ళు ఎప్పుడో ఒకరోజు మారుతారు, మారి నన్ను చూసుకుంటారన్న నమ్మకంతో మాట్లాడమ్మా. ఆ మాట కన్నా మీరు ఏమన్నా మీకు అర్థమవుతుందా? మీకు ఆ అమ్మాయికి ఏమి మిమ్మల్ని స్టేషన్లో చుట్టూ తిప్పాలని కానీ ఒక కేసులు వేయాలని కానీ ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి మొహం చూసి ఒకసారి అర్థం చేసుకోండి. లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడుతుంది నంగలాగా. ఇంటికి వస్తే మా మీద ఎగురుతుంది అమ్మ. ఇంకా 3 ఆడపిల్లలు కాసింది కాక ఇంకా మా మీద ఎగురుతుంది. అనిగి మనకి ఏముండదు, అనిగి మనకి ఉండాలి. 3 ఆడపిల్లలు కాసిన వాళ్ళు ఎవరైనా అనిగి మనకి ఉండాలి, ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అనిగి మనకి ఉండాలి. ఇద్దరు ఒకటే, తండ్రి కూతురు ఇద్దరు ఒకటే. ఏ రోజు ఒక మాట అనలేదు. మా డాడీ అసలు అనుకో, మా డాడీకి ఇవాళ వరకు కూడా ఇంట్లో ఏం జరిగినా కానీ చెప్పను, ఉండదు ఒక్కడే. నేను ఏనాడు చెప్పాను తెలుసా. ఇవాళ వాళ్ళు పెట్టిన టార్చర్ కి నేను వెళ్ళిపోయినా, డైరెక్ట్ గా వెళ్ళిపోయినా తప్ప వాళ్ళిద్దరు కలిసి నాకు కొడుకు కావాలి, నాకు మా వారసుడిగా నా రామ, ఆయన ఏమో నాకు కొడుకు కావాలని ఆయన. నేను అన్నా నా ఆడికి నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, నీకు కొడుకు కాదు, వీళ్ళు ముగ్గురే మన కొడుకులు కూతురు అనుకోవాలని చెప్పాను. మంచి మాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరేం చెప్తారు మేడం? ఓ లేదా నాకు కొడుకు కావాలి, మా అమ్మ కొడుకు కావాలంట. మా వీధిలోని కోడళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అలా కోడళ్ళందరికీ మగపిల్లలు పుట్టినారు, దీనికే ఆడపిల్లలు పుట్టినారు, 3 ఆడపిల్లలు పుట్టినారు. అసలు ఈ పోలికలేందో. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కొడుకు పుడితే ఈమెకేం వస్తుందో, వాళ్ళకి కొడుకులు పుట్టిందంటే ఈమె కూడా కొడుకు కావాలట. మనోడు ఎందుకు పుట్టాడు అని అంటది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మనోళ్ళు ఉన్నారు. అది అట్లా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. అసలు నీ బ్రెయిన్ బాగా వాష్ చాలా తప్పు ఉంది. చాలా కౌన్సిలింగ్ అవసరం, చాలా అవసరం. చిన్న కౌన్సిలింగ్ కూడా కాదు మేడం. ఓ రోజంతా చెప్పినా సరిపోద్దు, ఓ వారం అంతా చెప్పినా సరిపోద్దు. ఎంత ఏ పని చేసినా నువ్వు కొడుకు గంటలు కానీ పడే బయటికి పో, మేము చూసుకుంటాం మేము చేసుకుంటాం అని అంటది. ఫస్ట్ నువ్వు ఆ మగపిల్లగాడు అన్న దాని నుంచి బయటికి రా తల్లి. నువ్వు వస్తే ఇక్కడ అందరి జీవితాలు బాగుపడతాయమ్మా. నీ ఒక్కదాని మాట మీద ఇంతమంది సఫర్ అవుతున్నారు తల్లి. నీ మనవరాళ్ళని కూడా ఏం చూసుకుంటున్నావో ఈ ఆలోచన మీద. చూస్తాం మేడం, పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు తెలుసా. వాళ్ళు చిన్న పసికందులమ్మా. ఎంతసేపు నాకు మనవడు కావాలి. మరి ఎదుగుపో, పిల్లల్ని అందరినీ తీసిపోయి సాగొచ్చు కదా మరి నువ్వు. ఆ 3 పిల్లలు ఆడపిల్లలు. అనేది మీరు తీసుకెళ్ళదు వాళ్ళ, మరి ఎందుకు అన్నావు? ఈ కానుక మగపిల్లడు పుడితే ఇంట్లో ఉంచుతామమ్మా, ఇన్ని మాటలు లేవు. లేదంటే వద్దా ఆమె. ఆ 3 ఆడపిల్లలు పట్టుకొని అలా తీసుకొని సాగుకోమని చెప్పండి. ఆ కడుపులో ఉన్న పసికూన ఒకవేళ నిజంగా చెవులు ఉంటే ఇవన్నీ మాటలు వింటే ఆ కడుపులో ఉన్న ఆ పసికూన ఎట్లా ఫీల్ అవుతుందో. నేను ఇంకా ప్రపంచంలోకే రాలేదు, నా గురించి ఇంత ఇది చేస్తున్నా ఎంత ఫీల్ అవుతుందో లోపల. మీరు ఒకటి నేను చెప్తున్నా, అది మగపిల్లడో ఆడపిల్లదో మనకు తెలియదు. భగవంతుడు మీ మీద మీరు ఇంతగా ఆశిస్తున్నారు కదా, ఏమో బాయ్ అవుతాడేమో ఆశ మీద ఉండండి. 3 అమ్మాయిలు అయ్యారు కదా, ఇప్పుడు బాయ్ అవుతాడేమో. వెయిట్ చేయండి. అంత కాకముందే అది చూపిస్తా, ఇది చూపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాత్రం అస్సలు అనొద్దు, అనకండి. ఒకటి ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ ఇద్దరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందండి. కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు అవుతుంది. ప్లస్ ఆమెకి బర్ణాలు ఇవ్వాలి. వాళ్ళ ఆ 4 పిల్లలు, ఒకవేళ పుట్టబోయేది కూడా ఆడపిల్ల అయితే ఆ పిల్లకు కూడా ఆ 4 పిల్లలకి మెయింటెనెన్స్ కూడా ఇచ్చుడవుతుంది.
మెయింటెనెన్స్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా సార్ నాకు జాబ్ లేదు అని అన్నా కూడా నడవదు. బండలు కొట్టైనా కూడా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళకి మెయింటైన్ చేయాలి, అది ఆమె హక్కు అవుతుంది. లాస్ట్కి స్పాయిల్ అయ్యేది మీ జీవితం, సుఖమైన సంసారం నాశనం అవుతుంది. అందుకే ఆమెను మంచిగా చూసుకో, సరిగ్గా చూసుకో. ఆమె ఎప్పుడైనా నీకు ఏదైనా హర్ట్ చేసిందా? ఎవరిని తిన్నారా తినలేదని అడగలేదా? ఆ విషయం కూడా నన్ను ఏం అడగలేదు సార్ ఎప్పుడు. ఆమె ఆ విషయం కూడా నాకు ఎప్పుడు అడగలేదు. అసలు తిన్నారా ఉన్నారా అని కూడా అసలు అడగలేదు, ఎప్పుడు కూడా అడగలేదు సార్. సరే సరే, నిన్న ఆమె అడగలే, కొన్ని ఆమె తినిందా లేదా నువ్వు అడిగావా బాబు? నేను ఆమెను అడగలేదు మేడం. కానీ తిన్నాదో లేదా నాకు మనసులో ఒక బాధ ఉంటుంది మేడం. అయ్యో అది కాదు ప్రాబ్లము. పద్దాక ఆవిడే కల్లో ఉంది, ఎదుడుగా ఉంది, పొద్దాక కొడుకు కొడుకు అని చెప్తుండే. ఇంకా తినే ఆలోచన ఎక్కడిది, మాట్లాడుకునే ఆలోచన ఎక్కడిది? మీ ఇద్దరికి గ్యాప్ దొరికితేనే కదా కనీసం మాట్లాడడానికి. ఎదురు పడితేనే కొడుకు, నా కొడుకు మంచిగా మాటలు ఆడు అది ఇదని అందరితో చెప్తే సాడీలు చెప్పుకుంటూ తిరుగుతుంది. అమ్మా నువ్వు మా పద్దాక కొడుకు అనడానికే సరిపోతుంది. ఇంకా ఆవిడెళ్ళి ఇంకొకరితో మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇస్తున్నావా? ఎందుకమ్మా వీధి నిండా ముచ్చట్లు పెట్టుకుని వస్తుంది ఆమె ఎప్పుడు ఇంట్లో. ఎల్లకాలం తను కాసుకొని కూర్చోలేదు. ఏం చేసింది నేను? అమ్మ మీరు కూడా ఇంట్లో కొంచెం హస్బెండ్ ని తిన్నారా లేదా అడగండి. ఎప్పుడు అడుగుతూనే ఉంటాను బయటికి పోయి రాగానే. మేడం నన్ను ఒక్క రోజు అడగలేదు. తింటాది, ఫ్రెష్ అవుతుంది, ఫ్రెష్ అయ్యి రూమ్ లోకి పోతుంది, రూమ్ లోకి పోయి బొబ్బు ఉంటది, అంతే. రూమ్ లోకి పోయి బొబ్బు ఉంటది చక్కగా. తిన్నావా ఉన్నావా అని కూడా ఏ రోజు కూడా నువ్వు అడగలేదు నన్ను. అడగవచ్చు కదా, వాళ్ళ అమ్మ తిట్టి తిట్లకే పోయి అలిగిపోయి పడుకున్నది. ఏ ఆడపిల్లైనా కానీ ఏం చేస్తారు చెప్పండి? అలిగితే వెళ్ళి ఏదైనా ఒకటి మాట్లాడి కన్విన్స్ చేయాలి. రాదు, ఏం రాదు. అసలు ముగ్గురిని ఎలాగన్నావయ్యా మరి? అనుకుంటూ ముగ్గురిని ఎలాగన్నావు? ఏం ఇచ్చి పోషిద్దామని కన్నావు? అది కాదు మేడం, ఒక డౌట్. అసలు మాట్లాడదు, చూసుకోదు, పెట్టదు అని అన్నారు. మరి ముగ్గురిని ఎలాగన్నావయ్యా? ఎప్పుడెళ్ళి రూమ్ లో పడుకుంటది కదా, మరి ముగ్గురిని ఎలాగన్నావు చెప్పు? మేము ఫస్ట్ లో 1 month బాగున్నాం మేడం. 1 month లో ముగ్గురిని కలిసావా? 5 years మేము కలిసి ఉన్నాం మేడం. 5 years లో 3 అమ్మాయిలు పుట్టారు. తర్వాత ఏమి చిన్న ప్రాబ్లం వచ్చిందో మాకు తెలియదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా నన్ను మనసులో చూడలేదు. అప్పటి వరకు బాగానే ఉన్నాం. మంచిగా చూడందే 3 పిల్లలు. వామ్మో సార్, అసలు 1 సంవత్సరంలో ఒక పాపను కండమే కష్టము. అది ఈ మధ్య ఉన్న మనస్పర్ధలతోటి పిల్లల్ని కనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈయన ఏకంగా 5 సంవత్సరాల్లో 3 టపీ మని కనేసాడు. ఇప్పుడు అంటాడు మా ఇద్దరి మధ్య కొడుకు మంచోడు అమ్మ, మంచోడు కాబట్టి ఇంకా 3 పిల్లలు ఆడపిల్లలు పుట్టినా దాన్ని ఉంచాడు ఇంట్లో. లేదంటే ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎంత క్రూయల్ గా అసలు ఆడమే మాట్లాడే మాటనే కాదు. ఇప్పుడు మళ్ళీ ఆమె కడుపులో ఉంది, ఎక్కడ 3 బిడ్డల్ని పట్టుకుని ఏడకపోతాం మేము? అట్లా అది ముందు ఉండాలి తెలివి మీకు, అది స్టార్టింగ్ ఉండాలి కదా. కనకుండా ఉండాల్సింది. మరి కనకుండా ఎలా ఉంటామమ్మా? మగ పిల్లడు పుడతాడు అనుకున్నాము, ఇంకా ముఖానికి ఆడపిల్లలే పుడుతున్నారు ఆమెకి. ఏమో 4వ కాన్పు మగ పిల్లడు అవుతాడేమో, ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నారు? 4వ పిల్ల ఆడపిల్ల మగ పిల్లడు పుడతారని మీరు గ్యారంటీ ఇస్తారా సార్? మేము ఎందుకు గ్యారంటీ ఇస్తామా? గ్యారంటీ ఇవ్వడానికి ఉన్నామా మేము? మరి ఇంకా ఎట్లా సార్? ఆమెను ఎలా మేము పోషిస్తాం సార్? 4 పిల్లలు పట్టుకుని మాట అమ్మ, ఒక మాట నువ్వు ఆడపిల్లవే, నీకు దేవుడు ఏదో దయనో కనికరమో ఏదో అనుకో, నువ్వు అదృష్టమో అనుకో. మగపిల్లగాడు పుట్టేశాడు, అయిపోయింది. తనతో పాటు ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు చూడు, అది చాలా పెద్ద పొరపాటు. ఆల్రెడీ దేవుడు నీకు అదృష్టంగా 3 ఆడపిల్లలు ఇచ్చారు. వాళ్ళ 3 నువ్వు ఏదేదైతే అనుకుంటున్నావో, వారసుడిగా నువ్వుకైతే వచ్చిన వాళ్ళతోటి ఏదేదైతే చేద్దాం అనుకుంటున్నావో ఈ 3 ఆడపిల్లలతో చెయ్యి. 10 మంది అనుకుంటారు అమ్మో తను చూడు 3 మనవరాలను కన్నా కూడా బిందాస్గా పెంచింది, మగ పిల్లల కంటే మంచిగా పెంచింది అన్న పేరు నువ్వు తెచ్చుకో. నీ మనవరాల దగ్గర మంచి పేరు తెచ్చుకో. అదంతా వదిలిపెట్టి ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. చక్కనంగా 3 ఆడపిల్లలు చెప్పండి అమ్మ, మాకు మగపిల్లలు న్యాయం చేయండి. మేము మగపిల్లలు పుడితేనే ఇంట్లో ఉంచుతాం, లేదంటే మాకు వద్దమ్మా, వద్దు. అసలు ఈ షో ద్వారా ఆ అమ్మాయికి ఉన్న 3 పిల్లల్ని కూడా తీసుకొని పెంచే అంత స్తోమత, ఆ పొజిషన్స్ మనకున్నాయి మేడం, మనం తీసుకోగలం. ఆమె కనలేదు కాబట్టి ఆమె తీసుకోండి అంటుంది. కన్నది ఆమె కాబట్టి ఆమె ఇవ్వదు. ఎంతమంది సార్, ఎంతమంది మన పోస్టింగ్స్ చూసి కానీ మన వీడియోస్ చూసి కానీ మేడం వాళ్ళకు వద్దండి, మాకు పిల్లలు లేరు మేడం, మాకు ఇవ్వండి మేడం, ఆడపిల్ల అయినా మేము పెంచుకుంటామని దయతో ఎంతమంది అడుగుతున్నారు తెలుసా అమ్మ. కానీ ఈమెదేం పోయింది, ఇవి ఇచ్చేయమని చెప్తుంది. ఇవి కనలేదు కదా కష్టపడి, ఇవి ఇచ్చేయమంటుంది. కానీ కన్న తల్లి ఇవ్వద్దా మేడం? ఆమెకు 3 అయినా 30 మంది అయినా ఆమె పోషించే అంత మనసు తల్లికే ఉంటుంది, మిగతా అందరికీ ఉండదమ్మా. ఎంతమంది పుట్టినా ఆ తల్లికి ఓపిక ఉంటుంది. పిల్లలు లేనోళ్ళు పిల్లలు లేనని ఏడుస్తుంటే పిల్లలు ఉన్నోళ్ళేమో
మగపిల్ల ఆడపిల్ల అని ఇది చేస్తున్నారు. కనేది ఆవిడ కాదు కదండి, ఆవిడకి ఏంటి బాధ? మా అత్త 11 మందిని కన్నదమ్మా. ఏ అత్తమ్మ, ఊరికే అత్త 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 అనుకుంటా భలే ఉన్నావు. పద్దాక అత్త అత్త, కోడలు కొడుకు కొడుకు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ లోకంలో ఉన్నావు అసలు నువ్వు? ఫస్ట్ నేను తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్ వేయాలి ముందల. 100% ఎర్రగడ్డ హాస్పిటల్ వేద్దాం. అప్పుడు కానీ ఆ కొడుకు అనేది మా ఆడబిడ్డలు ఇంతమంది కన్నేస్తే ఆమెను ఏమనుకుని నన్ను తిడతారేంది మీరందరూ? మరి తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా ఇక్కడ? మాటకు ముందు 11 మంది కన్నీరు మా అత్త అని అవును సార్, చెప్తారు. మా అత్త కాలంలో మాకు 11 మంది పుట్టారు. 11 మంది కంటేను లాస్ట్ కూడా నువ్వు మళ్ళీ అత్త అని కొడుకు అని కోడలని 11 మంది, అప్పుడు మా అత్త ఇంకోసారి ఎత్తినామంటే మాత్రం మర్యాద కూడా చెప్తున్నా. సరే మీ అత్త 11 మందిని కనింది, మరి మీరెందుకు కనలేదు? నాకు దేవుడు ఒక్క మగబిడ్డని ఇచ్చాడు. మళ్ళీ మీకు ఎందుకు కనాలి కదా 10 మందిని గాను. నాకు ఒక మగబిడ్డ చాలని ఉన్నాను. ఆహా, నువ్వు మనిషి, ఆమె పశు. మీ హస్బెండ్ కూడా నాకు 11 మంది కావాలని మిమ్మల్ని ఒత్తిడి చేశాడా? మీ అత్త కూడా చేసిందా? నాకు వారసుడే కావాలి, ఒక్కటి సరిపోడు, 10 మంది కావాలి. లేదమ్మ, చచ్చిపోయింది అట్లా. సరే మరి మీ ఆయన అనలే? మీరు మీ కోడల మీద అలా ప్రెషర్ చేయడం కరెక్ట్ కాదండి. మంచిగా చెప్తున్నా వినండి. ఒకవేళ ఆమె వెళ్ళేసి ఉమెన్స్ వింగ్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా దారుణంగా పొజిషన్ మీరు వస్తారండి. క్లియర్గా చెప్తున్నా. పెద్ద పెద్ద సెక్షన్లు పడతాయి, మంచిగా ఉన్న బతుకు ఆగమైపోతాయి. క్లియర్గా ఏమున్నదో కోడల్ని యాక్సెప్ట్ చేయండి. ఆ పుట్టబోయేది మగపిల్లోడా ఆడపిల్లదా అని పక్కకు పెట్టి ఫస్ట్ ఆమెకు మంచిగా ఫుడ్ ఇవ్వండి. ఆమె బాగోగులు చూసుకోండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ఎంత కేర్గా ఉంచాలి, అంత ఏడిపిస్తారా? 3 పూటలు తింటది సార్, మాకే టార్చర్ పెడుతుంది. మా గో మళ్ళీ సార్ ఇప్పుడు ఈమె ఇనే పరిస్థితిలో లేదు సార్. ఆమె మైండ్ మొత్తము వారసుడని మొత్తం నిండిపోయింది. మనం ఎంత ఆమెకి ఇందాక నుంచి మేడం ఎంత ట్రై చేస్తున్నారంటే తనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని చాలా ట్రై చేస్తున్నారు. అది ఇప్పుడు ఆమె చెవులకు కూడా వేసుకోవట్లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, ఆ అమ్మాయి కానీ సెక్షన్స్ పెట్టి ఆమె వేయకపోతే నేను వేయిస్తాను. వేయించండి మేడం, పరిస్థితి ఖచ్చితంగా మీరు వేయండి. మీతో పాటు నేను వేయించి నేను నీతో పాటు తిరగడానికి సిద్ధం అమ్మా. నేను సిద్ధం. నా వల్ల కాదు, ఓపిక భరించలేకపోతున్నా. ఎందుకంటే ఎంతో మంది ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, అర్థమయ్యేటట్టు చెప్తే అర్థం చేసుకున్నారు. ఓహో తర్వాత ఇలా ఉంటుందా, తర్వాత మేము ఇన్ని ఇబ్బందులు పడాలా, మేము అంత అనుకోలేదు, ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది అని మారే వాళ్ళని చూశాను. కానీ మేడం ఫస్ట్ మ్యాన్ మేడం ఏం లేదండి, ఇంకా తనని తీసుకెళ్లి జైల్లో పడేసేయాలా. అప్పుడు కానీ ఆ 11 మంది అత్త కొడుకులు అన్ని పోతాయి. ఎందుకమ్మా మేమేం తప్పు చేసాం? మమ్మల్ని జైలు పడ అట్లా వాళ్ళిద్దరు తల్లి కూతురు పట్టిపోండి. మా ఇంట్లో దరిద్రమైన వదిలేద్ది. ఒక మాట, ఆడపిల్ల నిన్ను దరిద్రం అన్నది కదా, ఆవిడ కూడా దరిద్రమే అవుతుంది. అప్పుడు నేనెందుకు అవుతాను? నువ్వు కూడా ఆడపిల్లవు కదా. అయ్యో నువ్వు కూడా ఆడపిల్లవే, నీకు అది గుర్తుకుండట్లేదు ముందలా. ఇలాంటి అత్తలు ఉన్నన్ని రోజులు ఏ కోడలు హ్యాపీగా ఉండదండి, ఏ సంసారం నిలబడదు. PCPNDT అని ఒకటి ఉంటుంది మేడం. అది 90 అంటే మనము మేల్ చైల్డ్ కావాలా ఫిమేల్ చైల్డ్ కావాలా అనేది స్కానింగ్ ద్వారా తెలుసుకొని అప్పుడు 1994 కన్నా ముందు పీపుల్ చూస్ చేసుకునేవాళ్ళు. హర్యానాలో ఇలాంటి ఏంటంటే ఆడపిల్లలు పుడుతున్నారు అని చెప్పగానే చంపేయడం ఎక్కువైంది. అక్కడ ఏమైంది, మెన్స్ ఎక్కువైపోయారు, ఫీమేల్స్ తక్కువ అయిపోయారు. సో అలాంటిది దేశం మొత్తంలో జరుగుతుందని చెప్పేసి 1994లో గవర్నమెంట్ ఏం చేసింది, ఇది బ్యాన్ చేసింది. లింగ నిర్ధారణ అనేది నిషేధించింది. 1994 తర్వాత నుంచి నిషేధించింది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే తెలిసిన డాక్టర్ చేస్తున్నారు, నాకు తెలిసిన నర్స్ ఉన్నారు, నాకు తెలిసిన RMP ఉన్నాడు, చూసుకొని చెప్తాడట ఒక 10,000 ఇవ్వండి 15,000 ఇవ్వండి అని లంచాలు తీసుకొని ఈ రోజుల్లో చెప్తున్నారు. చాలామంది చెప్తున్నారు, బయటికి వస్తలేదు. ఒకవేళ అది తెలిసి ఉంటే అలాంటి హాస్పిటల్స్ సీజ్ అవుతాయి, ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు అవుతుంది. ఓకేనా? సో ఇది మేడం. ఇప్పుడు అమ్మ మీరు చేసేది ఏంటంటే క్లియర్గా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అమ్మ. కంప్లైంట్ ఇస్తే మీకు డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 498, దాంతోపాటు 85 BNS యాక్ట్, అంటే 498 85 BNS యాక్ట్ ఒకటే అమ్మ. దాంతోపాటు డబ్బులు ఇవ్వమని టార్చర్ చేస్తున్నారు కదా, మీకు ₹1,00,000 కట్నం ఇచ్చారు అని చెప్తున్నారు కదా, అది కూడా 3-4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంటుంది, వరకట్నం వేధింపుల కోసం యాక్ట్ ఉన్నదండి. దాని ద్వారా కూడా ఇతని మీద చాలా కేసులు అవుతాయండి. ఇంకో దాంతోపాటు మళ్ళా మేల్ ఫీమేల్ చైల్డ్ అని చాయిసెస్ చూపిస్తున్నాడు కదా, మేలే కావాలి ఫీమేలే కావాలి, అది కూడా చాలా పెద్ద నేరం అండి. దాని మీద కూడా కేసెస్ అనేటివి అవుతాయి. ఈ 3-4 కేసులతో మీ హస్బెండ్తో పాటు అత్త, ఇంకా దీనికి ఎవరైనా వెనక నుంచి ప్రేరేపిస్తే వాళ్ళు కూడా అందరి మీద కేసెస్ ఫైల్ అవుతాయి. మీకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ మీరు భయపడే అవసరం లేదు. అయ్యో నా మొగుడు నన్ను వదిలేస్తే నాకు 3 పిల్లలు ఉన్నారు, రేపు పుట్టబోయే
పిల్లోడు ఎవరు ఉంటారో మెయింటైన్ ఎలా చేయాలి, మా డాడీ ఆటో నడుపుతాడని మీరు ఫీల్ అవుతున్నట్టు అలా ఏం ఉండదు. వాళ్ళ ఆస్తులు అమ్మైనా కూడా మిమ్మల్ని, మీ సంతానాన్ని పోషించాలి. వాళ్ళ రేపటి రోజు మీ పిల్లల చదువులు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ హెల్త్ అన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం మీ హస్బెండ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నానండి, మీరు ఆమెని కన్విన్స్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి మంచిగా సంసారం చేసుకోండి. లేదు లేదు రా వెళ్ళిపోదాం కానీ దాన్ని మాత్రం తీసుకురావద్దు ఇంటికి. ఇంత మంచిగా చెప్పినా కూడా నువ్వు మాకు చెప్పడం కాదు, మేమేం చేయాలో మాకు కూడా తెలుసు. నువ్వు మాకు చెప్పడం కాదు, మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. ఇలా వినని వాళ్ళకి ఒక సామెత ఉందండి, లాతోంకే భూత్ బాతోంసే నై మాంతే. అంటే దాని మీనింగ్ ఏంటంటే మాటలతో వినని వాళ్ళు తన్నులతో వింటారు. ఖచ్చితంగా సార్, నేను ఇందాకే చెప్పాను కదా సార్, లాఠీ దెబ్బ ఆమె మీద పడితే గానీ ఆమెకి పట్టిన దెయ్యం వదలదు. ఖచ్చితంగా మీరు వెళ్ళండి అమ్మా, మేము మీకు సపోర్టివ్లో ఉంటాము, మీకు టెన్షన్ పడే అవసరం లేదు, మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. సార్, ఈ సరిత సతీష్ విషయాన్ని అసలు ఎంత ఇదిగా చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. మీరు అసలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ఆ సెక్షన్స్ వివరించాలి సార్. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ని పిల్లల కోసం వేధించడం, కొంతమంది అయితే పిల్లలు అవ్వట్లేదని వేధిస్తుంటారు, కొంతమంది అయితే ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పేసి వేధిస్తున్నారండి. మగపిల్లడు పుడితే హ్యాపీ, ఆడపిల్లలు పుడితే అన్హ్యాపీ. ఈ ఫీలింగ్ అనేది ఉండొద్దండి. ఆడపిల్లలు అనేది ఇంటికి మహాలక్ష్మిలా మన పూర్వీకులు చెప్పేవాళ్ళండి. అలానే మనం ట్రీట్ చేయాలి. ఒకళ్ళు అయ్యారు, ఇద్దరు అయ్యారు, ముగ్గురు అయ్యారని అలా ఎప్పుడు కూడా మనం నిరాశ చెందొద్దు. ఈ రోజుల్లో అన్ని రంగాలలో ఉమెన్స్కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. జెండర్ ఈక్వాలిటీ అనేది లేనే లేదు. ప్రతి రంగంలో కూడా ఆడోళ్ళు రాణిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఫేస్లో ఉంటే వాళ్ళు నిరాశ చెందే అవసరం లేదండి. చట్టంలో చాలా సెక్షన్స్ ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, మన దేశంలో ఒక లీగల్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా మీరు మీ హక్కులను పొందవచ్చు, న్యాయం పొందవచ్చు. అలాగే అసలు ఆ అత్తకి ఎంత చెప్పినా అర్థం చేసుకోక ఇంతమంది ఉంటేనే ఆవిడ ఇంత ఏమంటారంటే అండి గమండుతో మాట్లాడుతుంది. నేను ఒక కొడుకుని కన్నా నాకు కంపల్సరీ వారసుడే కావాలని ఎంత ధైర్యంగా చెప్తుందండి. అసలు అలాంటి అత్తలు ఈవిడ మన దగ్గరకు వచ్చింది కాబట్టి వీళ్ళ విషయం, వీళ్ళ ఉదంతం తెలిసింది. కానీ అట్లా చెప్పుకోలేని ఆడపడుచులు, ఆడపిల్లలు ఎంతమంది నరకయాతన పడుతూ ఉంటారు. ఒక్కొక్కరైతే వద్దని సూసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ మీరు వాళ్ళకి కన్విక్ట్ కలిగేలాగా కొంచెం చెప్పండి మేడం. ఎస్ మేడం. యాక్చువల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మటుకు కుటుంబంలోనే 4 గోడల మధ్యనే ఆడపిల్ల పరిస్థితులు, అంటే పర్టికులర్గా కోడల యొక్క విషయంలో చాలా జరుగుతున్నాయి. ఏంటంటే అత్తగారి ఒకటి ఆలోచించట్లేదు, ఇంటికి వచ్చే కోడలు దీపం ముట్టిస్తుంది అంటారు. ఆ దీపమే లేకపోతే అసలు కుటుంబం ఎలా నడుస్తుంది? ఆ ఆడపిల్ల ఏడుస్తుంటే వాళ్ళకి మంచిగా ఉంటుందా? అంటే రాత్రి మొత్తం పగలు మొత్తం ఏడవాలి, పొద్దున్న లేచి మాత్రం దీపం పెట్టాలి, అదొకటే ఆలోచిస్తున్నారు. ఇది ఆలోచన అనేది చాలా వరకు తప్పు. ఈ ఆలోచన నుంచి బయటికి రండి. అత్తగా కానీ లేదంటే ఒక ఆడపడుచుగా కానీ ఇది ఆలోచించండి. తన ఇంటి ఆడపిల్ల బాగుండాలి, అత్తగారింటికి వెళ్ళి మన ఇంటికి వచ్చే ఆడబిడ్డ మాత్రం బాగుండకూడదు. తను చెప్పిందల్లా చేయాలి. ఒకటి ఆలోచించండి, కొడుకే కాదు, కొడుకు ఎంతవరకు సమాజానికి కుటుంబానికి అవసరమో ఆడబిడ్డ కూడా అంతే అవసరము. ఎక్కడైతే మనం 10 మంది బయటికి వెళ్ళి ఇలా అని సమాజ సేవ అని ఆ ఇద్దరు జెండర్ ఈక్వాలిటీ అని ఎలాగైతే చెప్తున్నామో అలాగే ఫస్ట్ మన ఇంట్లో మన ఇంటికి వచ్చిన కోడలిని కానీ ఆడబిడ్డని కానీ ముందు సమానంగా చూడడం నేర్చుకోండి. తర్వాతే బయటికి వెళ్ళి 10 మందికి నీతులు చెప్పండి. అది మానేసి బయటికి వెళ్ళి నీతులు చెప్పడం కాదు, ఇంట్లో ఉన్న ఆడబిడ్డని ఏడ్పించడం కాదు. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రతి అత్త కూడా కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోండి.